వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను సులువుగా పెంచుకునే తీగ మొక్కల గురించి చెప్తున్నాను. తీగ మొక్కలు అంటే పూల మొక్కలండి. సులువుగా ఇవి ఈజీగా గ్రో చేసుకోవచ్చు. రాధా మనోహరము, ఇంకొకటి వచ్చేసి శంకు పూల మొక్క. ఇప్పుడు మనము రాధా మనోహరం మొక్క గురించి చూద్దాము. ఇలా రాధా మనోహరం మొక్కను నేను పైకి మొత్తము పాకేలాగా సెట్ చేశాను. ఇది హౌస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ పూల మొక్క అనేది రాధా మనోహరము. నేను ఇది నర్సరీ నుండి తీసుకొని వచ్చాను. ఈజీ గ్రో అండ్ జీరో మెయింటెనెన్స్ అండి. రాధా మనోహరం మొక్క వచ్చేసి మనకి కింద నుంచి పైకి ఇలా మొత్తం సెట్ చేసుకుంటాం కదా. ఇది టెర్రస్ పైకి మనకి చాలా అందంగా కనిపించడానికి కింద నుంచి కూడా ఫ్లవర్ స్టార్ట్ అవుతుందండి. ప్రతి కొమ్మకి ఇలా ఫ్లవర్స్ బంచెస్ లాగా పడతాయి. వీటికి వచ్చే మొగ్గలు వచ్చేసి రాధా మనోహరం మొక్కకి మనకి సన్నజాజి మొక్కకి ఎలా మొగ్గలు పడతాయో సేమ్ అలాగే పడతాయండి. ఫ్లవర్ వికసించుకున్నప్పుడు మాత్రం రెడ్ కలర్లో వస్తుంది. అలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో మన హౌస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి మనము ఈ రాధా మనోహరం మొక్క నాటిన తర్వాత కింద నుండి కూడా మళ్ళీ సైడ్ నుంచి రూట్స్ ఫామ్ అయ్యి కొమ్మలు కొత్తగా మళ్ళీ మొదలవుతాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్కకి 2-3 మొక్కలు కలిపి ఒక ప్లాంట్ లాగా అయ్యిందండి ఈ పూల తీగ మొక్క. ప్రతి కొమ్మకి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ పడతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వైట్ అండ్ రెడ్, ఆ లీఫ్ గ్రీన్ కాంబినేషన్లో సూపర్గా. ఈ రాధా మనోహరం మొక్కను వచ్చేసి నేను ఇలా పైకి టెర్రస్ పైకి పాకేలాగా సెట్ చేశాను. కింద నుంచి చూడండి ఇలా సెట్ చేస్తే అలా మనకి హౌస్కి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే మనము ఈ మొక్కకి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మొండిగా పెరిగే మొక్క, జీరో మెయింటెనెన్స్ మొక్క అని చెప్పచ్చు. సులువుగా పెరిగే పూల తీగ మొక్క. ఫ్లవర్స్ వచ్చేసి ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలా ఉంటుందండి ఫ్లవర్స్. దీనికి మొగ్గలు వచ్చేసి సన్నజాజి మొక్కకి మొగ్గలు ఎలా పడతాయో అలాగే వస్తాయండి. మీరు సన్నజాజి మొక్క చూసే ఉంటారు కదా, దాని మొగ్గలు ఎలా వస్తాయో దీనికి కూడా అలాగే వస్తాయి. ఫ్లవర్ మాత్రం రెడ్ కలర్లో ఉంటుంది. ఈ రాధా మనోహరం మొక్కకి కింద నుంచి కూడా ప్రతి కొమ్మకి ఫ్లవర్స్ పడతాయండి. మీరు కింద కూడా చూసారు కదా, కింద ఉన్న కొమ్మలకు కూడా ఇలా బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ పడతాయి. ఇంకా కొన్ని మొగ్గలు కూడా ఆ ఫ్లవర్స్ పక్కనే ఉన్నాయి చూడండి, ఆ మొగ్గలు కూడా వికసిస్తాయి. ఇది నేను మార్నింగ్ టైంలో వీడియో తీశాను. ఈ రాధా మనోహరం మొక్కను నేను కింద నుండి టెర్రస్కి పైకి పాకేలాగా సెట్ చేశాను. ఇలా మొత్తము పైకి పాకింది చూడండి, ఎలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది మొండిగా పెరిగే మొక్క అండి. మనము బాగా గ్రో చేసుకోవచ్చు. కింద ఉన్న కొమ్మలకు కూడా ఎంత ఫ్లవర్స్ వచ్చాయో చూడండి, ఎన్నెన్ని ఫ్లవర్సో. ఇలా ఇంకా మొగ్గలు కూడా ఇలా గుత్తులుగా ఉన్నాయి. ఇది నేను మార్నింగ్ టైంలో వీడియో తీశాను కదా, ఈవినింగ్ కల్లా ఆ మొగ్గలు కూడా మొత్తం వికసించుకొని ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ రాధా మనోహరం మొక్క, శంకుపూల మొక్కను మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. కింద నుంచి కూడా ఫ్లవర్స్ ఇలా ఫుల్గా బ్లూమ్ అయ్యాయండి. ఆ మొగ్గలు ఫ్లవర్స్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి శంకుపూల మొక్క అండి. శంకుపూల మొక్క వచ్చేసి నేను టబ్లో ఒకటి వేశాను, కింద ఒకటి వేశాను. చూడండి ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. వీటికి కూడా లావెండర్ కలర్లో. ఇది కూడా పూల తీగ మొక్క అండి. మనం వీటితో వీటితోటి మనము టీ కూడా చేసుకోవచ్చు. హెల్త్ వైజ్ చాలా మంచిదండి. బటర్ఫ్లై పీ ప్లాంట్ అంటారు వీటిని. ఈ ఫ్లవర్స్ లావెండర్ కలర్లో చూడ్డానికి భలే కలర్ఫుల్గా ఉంటాయండి. వీటితోటి మనము కషాయం కూడా చేసుకోవచ్చు.
శంకు పూలతోటి. ఇదండి ఈరోజు నేను చూపించిన పూల తీగ మొక్కలు, తీగ జాతి పూల మొక్కలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.